హలో ఫ్రెండ్స్, మనకి ఇండియన్ కార్ మార్కెట్లో మారుతి డిజైర్ ఎంత ఫేమస్ అయిన కార్ అని మనకు బాగా తెలుసు. సబ్ 4 మీటర్ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్ ఇప్పటి వరకు కూడా రూల్ చేస్తూ ఉంది. ఇంత పాపులర్ అయిన ఈ యొక్క సెడాన్ కార్ కు ఒక్క కార్ మాత్రమే మనకి ఇండియన్ కార్ మార్కెట్ నుంచి కాంపిటీషన్ ఇచ్చింది. అది కూడా చాలా టఫ్ అయిన కాంపిటీషన్ ఇచ్చిందని మనం చెప్పవచ్చు. ఆ ఒక కార్ చూసుకుని మనకు హోండా అమేజ్. ఈ యొక్క సబ్ 4 మీటర్ కాంపాక్ట్ సెడాన్స్ లో చూసుకుని మనకు రెగ్యులర్ అయిన హ్యాచ్ బ్యాక్ కార్ ను ఎక్స్ట్రాగా ఒక బూట్ ను యాడ్ చేసి చూసేదానికి చాలా తేడా అనిపించేది. అలాగే అన్ని మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ యొక్క హ్యాచ్ బ్యాక్ కార్ ను సెడాన్ కార్ గా రూపొందించారు. ఉదాహరణకు చెప్పాలంటే మనం టాటా నుంచి ఇండిగో అయ్యింది, స్విఫ్ట్ డిజైర్ అయ్యింది, గ్రాండ్ ఐటెన్ ఎక్సెంట్ మరియు ఔరాగా చేంజ్ అయ్యింది. ఇన్ఫాక్ట్ హోండా అమేజ్ కూడా బ్రియో నుంచి ఎక్స్టెండ్ అయిన సబ్ 4 మీటర్ కాంపాక్ట్ సెడాన్ అని కూడా మనం చెప్పవచ్చు. కానీ లేటెస్ట్ జనరేషన్ అమేజ్ అంతా చూస్తుంటే మనకు కంప్లీట్ గా సెడాన్ సెగ్మెంట్ కోసమే రూపొందించినట్టు అనిపిస్తుంది. ఆ కారణాల వల్ల ఈ యొక్క సబ్ 4 మీటర్ కాంపాక్ట్ సెడాన్స్ లో ఒక బెస్ట్ లుకింగ్ కార్ గా మనం హోండా అమేజ్ ను చెప్పవచ్చు. హుండై నుంచి ఔరాలో చూసుకుని మనకు ఈ యొక్క బూట్ ను అడిషనల్ గా యాడ్ చేయడంతో చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. కానీ ఇక హోండా అమేజ్ లో చూసుకుంటే మనకు ఫ్రంట్ అండ్ రియర్ అండ్ చూసుకుంటే ఏ విధంగానూ ఎక్స్ట్రా యాడ్ చేసినట్టు కనిపించదు. సెకండ్ జనరేషన్ హోండా అమేజ్ చూసుకుంటే మనకు 2018 నుంచి మన యొక్క మార్కెట్ లో అవైలబుల్ లో ఉంది. ప్రస్తుతం మనకుండా హోండా అమేజ్ కు అప్డేట్ ఇచ్చి 6 years అవుతున్నాయి. హోండా మ్యానుఫ్యాక్చర్ చూస్తుంటే మన యొక్క ఇండియన్ కార్ మార్కెట్ ను చాలా సీరియస్ గానే తీసుకున్నారు. చాలా ఏళ్ల తరబడి వెయిట్ చేసి హోండా మ్యానుఫ్యాక్చర్స్ ఇప్పుడే వాళ్ళ యొక్క ఎస్యూవీ ప్రోడక్ట్ ను మనకి ఇండియాలో లాంచ్ చేసుకున్నారు, హోండా ఎలివేట్ ను. హోండా మ్యానుఫ్యాక్చర్స్ ఇంకా మన యొక్క మార్కెట్ లో వాళ్ళు కోలుకోలేనంత డ్యామేజెస్ ను ఫేస్ చేస్తున్నప్పటికీ చూసుకుంటే ఈ యొక్క హోండా ఎలివేట్ ఎస్యూవీ మాత్రమే వాళ్ళకి ఇప్పుడు లైఫ్ సేవింగ్ కార్ గా వాళ్ళ యొక్క మార్కెట్ ను చాలా బాగా పైకి తీసుకొస్తూ ఉంది. ఇంకా నెక్స్ట్ చూసుకునే చాలా కార్ను లాంచ్ చేసేదానికి కూడా హోండా మ్యానుఫ్యాక్చర్ సిద్ధం అవుతున్నారు. ఇప్పుడు చూసుకునే మనకు హోండా అమేజ్ యొక్క ఫేస్ లిఫ్ట్ కూడా లాంచ్ చేసేదానికి సిద్ధం అవుతున్నారు 2024లో. ఈ యొక్క కొత్త అమేజ్ చూసుకుంటే మనకు PF2 అప్డేటెడ్ కొత్త ప్లాట్ఫామ్ లో వీళ్ళు రూపొందిస్తున్నారు. ఈ యొక్క ప్లాట్ఫామ్ ని వాళ్ళు హోండా ఎలివేట్ లో కూడా యూస్ చేస్తున్నారు. సబ్ 4 మీటర్ కాంపాక్ట్ సెడాన్ కాబట్టి ఎగ్జాక్ట్ గా 4 మీటర్ లెంగ్త్ లోనే ఈ యొక్క కార్ కూడా ఉంటుంది. కొత్తగా లాంచ్ అయిపోతున్న ఈ యొక్క 2024 హోండా అమేజ్ యొక్క డిజైన్ చూసుకునే మనకు బేసిక్ గా ఇంటర్నేషనల్ మార్కెట్ లో మనకు అవైలబుల్ ఉండే హోండా అకార్డ్ నుంచి తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే లేటెస్ట్ గా మనకు అవైలబుల్ ఉండే హోండా అమేజ్ కూడా మనకు హోండా అకార్డ్ నుంచి డిజైనింగ్ ఆస్పెక్ట్స్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఈ యొక్క హోండా అమేజ్ లో చూసుకునే మనకు కొత్త గ్రీన్ హెక్సాగోనల్ ప్యాటర్న్ లో థిన్నర్ అయిన LED DRL షార్ప్ అయిన కర్వీ లైన్స్ తో మనం సైడ్ ప్రొఫైల్ లో చూడవచ్చు. ఇంజిన్ ఆప్షన్ లో చూస్తే మనకు 2024 యొక్క హోండా అమేజ్ లో మనకు 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ని ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క ఇంజిన్ ని ఇంకా చాలా రిఫైన్మెంట్ చేసి 90 to 90 BH పవర్ ప్రొడ్యూస్ చేసేటట్టు రిఫైన్మెంట్ చేస్తున్నారు. అమేజ్ లో డీజిల్ ఇంజిన్ చూసుకుంటే మనకు BS6 స్టేజ్ 2 లోని డిస్కంటిన్యూ చేశారు. మళ్ళీ మన యొక్క ఇండియన్ కార్ మార్కెట్ కు ఈ యొక్క డీజిల్ ఇంజిన్ ను తేవడానికి ఖచ్చితంగా అవకాశం అయితే లేదు. మరి హోండా మ్యానుఫ్యాక్చర్ దగ్గర మారుతి సుజుకి మ్యానుఫ్యాక్చర్ లాగా CNG ఆప్షన్ కూడా లేదు వాళ్ళ దగ్గర. ఖచ్చితంగా వాళ్ళైతే లాంచ్ చేస్తున్న కార్లలో చూసుకుంటే 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ మీదనే డిపెండ్ అయి ఉంటారు. కావాలంటే టాప్ అండ్ వేరియంట్స్ లో కొంచెం పర్ఫార్మెన్స్ మెరుగుపరచడానికి కోసం 1.5 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కూడా ప్రొవైడ్ చేసడానికి చాలా అవకాశం ఉంటాయి. ప్రస్తుతం ఉండే మన యొక్క ఇండియన్ కార్ మార్కెట్ లో హోండా మ్యానుఫ్యాక్చర్స్ కు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది కార్లో ఫీచర్ అప్డేట్స్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అయిన కన్సర్న్ గా మనకి ఇండియన్ కార్ బయర్స్ దగ్గర ఉందని. ప్రస్తుతం ఉండే హోండా అమేజ్ చూసుకుంటే మనకి మార్కెట్ లో అది ఎక్స్టీరియర్ గా చూసేటప్పుడు చాలా ప్రీమియం గా ఉంటుంది, కానీ ఇంటీరియర్ లో చూసుకుంటే ఫీచర్ పరంగా అంత ఎక్స్ట్రీమ్ గా లోడ్ చేసి ఉండరు. కానీ రాబోతున్న అమేజ్ లో చూసుకుంటే మనకు లేటెస్ట్ ఫీచర్ కానీ కనెక్టివిటీ మరియు సన్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్స్, ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంకా టాప్ అండ్ వేరియంట్స్ లో చూసుకుంటే మనకు ADAS ఫీచర్ కూడా ఇవ్వడానికి చాలా అవకాశం ఉంటాయి. సేఫ్టీ రేటింగ్ లో చూసుకుంటే ఆల్రెడీ ప్రస్తుతం ఉండే హోండా అమేజ్ చూసుకుంటే మనకు బెస్ట్ ఇన్ సేఫ్టీ అండ్ బిల్డ్ క్వాలిటీ అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవన్ గా 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొంది ఉంది గ్లోబల్ అండ్ క్యాప్ లో. మన యొక్క భారతదేశంలో మాత్రమే లేకుండా థాయిలాండ్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ కంతా కూడా ఈ యొక్క కార్ను ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. 2024 యొక్క సెకండ్ హాఫ్ లో మనం ఈ యొక్క హోండా అమేజ్ ను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మార్కెట్ లో ఆల్రెడీ ఉండే టాటా టిగోర్, హుండై ఔరా, మారుతి సుజుకి డిజైర్ వీటికి ఈ యొక్క కార్ ఖచ్చితంగా మంచి కాంపిటీషన్ ఇస్తుంది. ప్రైసింగ్ పరంగా చూసుకుని మనకు 1 లక్ష నుంచి 1.5 లక్ష దాకా మనం హైక్ ని చూడవచ్చు. ఎందుకంటే అన్ని రకాల టెక్నాలజీస్ ను మరియు మోడర్న్ డే ఫీచర్స్ అంతా యాడ్ చేయడం వల్ల ప్రైస్ హై కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఫీచర్స్ అన్ని యాడ్ చేస్తే మాత్రమే 2024 యొక్క కార్ మన యొక్క మార్కెట్ కు సూటబుల్ మరియు కాంపిటీషన్ ఇచ్చే కార్ గా ఉండటానికి చాలా అవకాశం ఉంటాయి. 10 లక్షల ప్రైస్ పాయింట్ లో ఈ యొక్క ఫీచర్స్ తో ఈ యొక్క కార్ ను మనకు ఇస్తే హోండా అమేజ్ చూసుకుంటే ఖచ్చితంగా ఒక బెస్ట్ సెల్లింగ్ సెడాన్ కార్ గా ఉండటానికి చాలా అవకాశం ఉంటాయి మనకి ఇండియన్ కార్ మార్కెట్ లో. మీలో ఎంతమంది ఈ యొక్క హోండా అమేజ్ యొక్క ఫేస్ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు? మరి హోండా అమేజ్ లో ఇంకా ఎలాంటి ఫీచర్ అని ఇస్తే చాలా బాగుంటుందని మన ఛానల్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కార్ ఇన్ఫో తెలుగు.